అతని క్రైస్తవ వయసు 60 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల యవనస్తునిగా తాను ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టాడు. 60 సంవత్సరాల క్రైస్తవుడుగా ఆయన జీవించాడు. మెట్టుగా అతని వయసు 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాల ముసలాయన ఈ 5 అధ్యాయాల పత్రిక ఎందుకు రాసినట్టు, తాను ఎందుకు రాశాడు, ఆ మాటలు ఆయనే చెప్పాడు. అది కొంచెం మీతో చెప్పి, సంఘములో నువ్వెవరివి? చిన్నపిల్లవాడివా, చిన్నపిల్లదానివా, లేక యవనస్తుడివా, లేక యవనస్తురాలివా, లేక నువ్వు తండ్రివా, లేక తల్లివా? ఈ 3 సంగతులు నేను ఈ రాత్రి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సావధానంగా వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. సరే, ఎందుకు పత్రిక రాసినట్టు ఆయనే చెప్పాడు. పత్రిక రాస్తూనే ఆ మాటలు చదువుతాను, వినండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఇలా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి. 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని మీరు తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను అన్నాడు. నేను పత్రిక ఈ 90 సంవత్సరాల ప్రాయములో, ముసలితనములో ఈ 5 అధ్యాయాల పత్రిక నేను ఎందుకు రాయవలసి వచ్చింది అని అంటే, దేవుని సంఘములోకి వచ్చి కూడా మేము రక్షించబడ్డామో లేదో తెలియనట్టు, మీరు నిత్యజీవం పొందారో లేదో మీకు తెలియనట్టు, మీలో చాలా మంది చాలా అనుమానంతో మీరు భక్తి చేస్తున్నారు. అనుమానంతో కూడిన భక్తి ఆనందించనివ్వదు. ఆనందించిన భక్తి ప్రభువుని ఆరాధించనివ్వదు. ఆరాధించిన భక్తి ప్రభువుని ఎవరికే అందించనివ్వదు. ఈ మొదటి శతాబ్దంలోనే ప్రియులారు, మీరు ఎట్లయిపోయినారు? నేను 60 సంవత్సరాలుగా సంఘములో ఉన్నాను, 90 సంవత్సరాల ముసలివాడిని. నేను ఈ 60 సంవత్సరాల ఈ క్రైస్తవ సంఘాన్ని చూస్తూ ఉన్నప్పుడు సంఘంలో కొంతమందికి వీళ్ళు రక్షించబడ్డారో లేదో తెలియట్లా, వీరు నిత్యజీవం గలవారుగా ఉన్నారో లేదో వీళ్ళకి తెలియట్లా. అందుకనే వీరు ఇవన్నీ అనుమానంతో బతుకుతున్నారు. అనుమానంతో భక్తి చేస్తున్నందున ఆనందించలేకపోతున్నారు. ఆనందించలేకపోవడం వలన ప్రభువుని ఆరాధించలేకపోతున్నారు. ప్రభువుని ఆరాధించకపోవటం వలన ప్రభువుని మరొకరు అందించలేకపోతున్నారు. ఎంత దురదృష్టకరమైన పరిస్థితో! అది ఆ రోజే కాదు, ఈ రోజుల్లో కూడా అలాగే ఉంది. చాలా మంది బైబిల్ కలిగి ఉండి, దేవుని సంఘం మందిరం కలిగి ఉండి, సంఘస్థులతో కలిసి కూర్చొని సంవత్సరాల తరబడిగా ఉంటారు, కానీ వాళ్ళు రక్షించబడ్డారో లేదో వాళ్ళకే తెలియదు. వాళ్ళు నిత్యజీవం గలవారు అయ్యారో లేదో వాళ్ళకే తెలియదు. వాళ్ళు చాలా అనుమానంతో బ్రతుకుతూ ఉంటారు. మీ అనుమానాలన్నీ పోగొట్టడానికే నేను ఈ పత్రిక రాశాను అన్నాడు. నేను ఒక మంచి హోంవర్క్ ఇస్తాను మీకు. ఈ 5 అధ్యాయాలు మీరు పట్టుకొని, దేవుని మూలముగా పుట్టినవారు, దేవుని మూలముగా పుట్టినవారు, దేవుని మూలంగా పుట్టినవారు అని భక్తుడు రాసిన మాటలు చదివితే, దేవుని మూలంగా నేను పుట్టానో లేదో నా సంగతి నేనే తేల్చేసుకోవచ్చు, మీ సంగతి మీరే తేల్చేసుకోవచ్చు. మొదటి యోహాను పత్రిక 5 అధ్యాయాల్లో దేవుని మూలంగా పుట్టినవారు అనే విశ్లేషణ చాలా మార్లు ఈ పత్రికలు వస్తుంది. అందుకే హోంవర్క్ కన్నా మీరే చదువుకోండి. సరే, ఈ 90 సంవత్సరాల ముసలోడు ఆ మొదటి శతాబ్ద క్రైస్తవ సంఘానికి ఈ పత్రిక ఎందుకు రాయవలసి వచ్చింది అంటే, మీరు రక్షించబడ్డారో లేదో, మీరు నిత్యజీవం గలవారు కాదు మీరు తెలుసుకోవాలని నేను ఈ పత్రిక రాస్తున్నాను అన్నాడు. ఒకటి. రెండో కారణం చెప్తాను రండి. ఎందుకు రాశాడంటే ఈ పత్రిక, మొదటి మాట, టు ప్రొవైడ్ ఎష్యూరెన్స్, మీకు రక్షణనిచ్చేట కలుగు నిమిత్తం, మీరు భరోసా పొందు నిమిత్తం, మేము రక్షించబడ్డాము, నిత్యజీవ గలవారము అని మీ ధీమాగా బ్రతుకు నిమిత్తం నేను పత్రిక రాశానన్నాడు. మొదటి మాట. రెండో మాట చూపిస్తాను చూడండి. మీకు వ్రాసి ఉన్నాను అన్నాడు. మీ మధ్యలోనికి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు వస్తున్నారు. మీరు ఏ వాక్య సత్యాలైతే నమ్మారో, మా దగ్గర విన్నారో, ఆ వాక్య సత్యాల మీద మోసపాట విశ్వాస సత్యం నుంచి మిమ్మల్ని పక్కదారి పట్టించి మోసపరిచేవారు. వారు అంటున్నారు ఈ బైబిల్ గ్రంథం దైవావేశంతో రాయబడలేదని. వారు అంటున్నారు దేవుడు ఒక్కడే
అందులో 3 వ్యక్తుల సాక్షాత్కారం ఉందని చెబుతుంటే అది కాదని చెప్తున్నారు. యేసు ప్రభు శరీరధారిగా రాలేదని కొంతమంది. మోసపుచ్చుకుంటాము. నాలో పాపము లేదు, రక్షించబడిన మాట నిజమే, నువ్వు దేవుని బిడ్డగా మారిన మాట నిజమే, కానీ నాలో పాపము లేదు అని చెప్పావనుకో, నిన్ను నీవే మోసం చేసుకున్న వాడవుతావు, జాగ్రత్త సుమా అన్నాడు. తర్వాత 10వ వచనం చూడండి. ఇక్కడే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, మన పాపము చెయ్యలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేసినోడమవుతాం. నేను పాపం చేయలేదు అని చెప్పొద్దు, నాలో పాపం లేదు అని కూడా అనవద్దు. పాప స్వభావం ఇంకా నీ లోపల మిగిలే ఉంది. నీకు తెలుసో నీకు తెలియకో, నీ జ్ఞానమో నీ అజ్ఞానమో, దాంతో పాపము చేసే ఒక ప్రమాదము నీ దగ్గర ఉంది గనక నేను పాపం చేయలేదు అని కూడా నువ్వు అనద్దు. నాలో పాపం లేదంటున్నావా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నేను పాపం చేయలేదంటున్నావా, దేవుని అబద్ధికునిగా చేసిన వాడవుతావు. అయితే నేను చెప్పగోరే విషయం ఏంటి అని అంటే, పాపం చేసే స్వభావం మీ లోపల ఉన్నా, పాపం చేసే పరిస్థితులు మీ దగ్గర ఉన్నా, మీరైతే పాపం చేయకుండా ఉండాలని నేను ఈ పత్రిక రాస్తున్నాను. మీరు రక్షించబడ్డారు, మీరు పరిశుద్ధపరచబడ్డారు, జీవము గల దేవుని సంఘములో చేర్చబడ్డారు. మీరు పాపం చేస్తే, మీరు పాపం చేసిన కారణం చేత మీకు కీడు తెచ్చుకుంటారు. మీరు పాపం చేసిన కారణం చేత సంఘమునకు అవమానం మిగులుస్తారు. మీరు పాపం చేసిన కారణం చేత దేవుని మహిమను పాడు చేస్తారు. కనుక మీరు పాపము చేయకుండా ఉండు నిమిత్తమై నేను ఈ సంగతులన్నీ మీతో రాస్తున్నానన్నాడు. ఎందుకయ్యా ఈ పత్రిక రాశావు? 90 సంవత్సరాల ముసలాడివి అంటే టు ప్రివెంట్ సిన్, దేవుని పిల్లల జీవితంలో పాపము నిరోధించడం కొరకే ఈ పత్రిక రాశాను. అమ్మ, అర్థమవుతుందా? మీరు రక్షణ నిశ్చయిత పొందు నిమిత్తం రాశాను. మీరు మోసపోకుండా ఉండు నిమిత్తం ఈ పత్రిక రాశాను. మీరు పాపం చేయకుండా ఉండు నిమిత్తమే ఈ పత్రిక రాశాను అన్నాడు. తర్వాత మరో మాట అన్నాడు. అది చెప్పి ఇప్పుడు సంఘములో నువ్వెవరవో తేల్చుకోవడానికి ఆ చిన్నపిల్లలంటే ఎట్లుంటారో, ఈ యవనస్తులంటే ఎట్లుంటారో, ఈ తండ్రులంటే ఎలా ఉంటారో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేమీ సంగతిలో వ్రాయిచున్నాము. నేను ఎందుకే పత్రిక రాశానో తెలుసా? మీ సంతోషం పరిపూర్ణమవ్వాలి.
అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, వింటారు ఒక సంగతి చెప్తాను. నిజమైనటువంటి క్రైస్తవ భక్తి ఏంటనంటే దేవుడు నీలో సంతోషించాలి, నీవు దేవునిలో సంతోషించగలగాలి. ఈ రెండు జరిగితేనే నీ భక్తి సమతుల్యంగా ఉన్నట్టు లెక్క. కొంతమంది దేవునిలో ఆనందించలేరు, మరి కొంతమందిలో దేవుడే సంతోషించలేడు. వీళ్ళ భక్తి అరకొర భక్తి అన్నమాట, దేనికి పనికిరాదు. అమ్మ వింటున్నారా? దేవుడు నీలో సంతోషించగలగాలి, నీవు దేవునిలో సంతోషించగలగాలి. అది సమతుల్యమైన భక్తి, బ్యాలెన్స్డ్ గాడ్లీనెస్ అంటారు. సరే, నేను చెప్పగోరే సంగతి ఏంటనంటే, నేను ఎందుకు పత్రిక రాశానంటే టు ప్రమోట్ జాయ్. మీరు సంతోషంతో మీరు భక్తి చెయ్యాలని నేను ఈ పత్రిక రాశాను అన్నాడు. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. రక్షణ నిశ్చయిత కలుగు నిమిత్తమై, మనము మోసపరచబడకుండా నిమిత్తమై, మన పాపం చేయకుండా నిమిత్తమై, మనము ఆనందించు నిమిత్తమై ఈ పత్రిక రాయబడింది. కనుక ప్రియ సోదరి స్నేహితులారా, అటువంటి గంభీరమైన కారణాల చేత రాయబడిన ఈ పత్రికలో ఆనాటి సంఘాన్ని చూస్తున్నాడు. ఇది 60 సంవత్సరాల పిల్ల సంఘం, 60 సంవత్సరాల చిన్న సంఘం, 60 సంవత్సరాల శిశు సంఘం. ఈ సంఘాన్ని చూసినప్పుడు సంఘంలో కొంతమంది కనబడుతున్నారు, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ సంఘ క్షేమాభివృద్ధి లేదా సంఘ సావాస కూడికలో ఈ సంఘములో నువ్వు ఎవరవు అన్న ప్రశ్న నీ మనసులో పెట్టుకుంటే నేను ఇప్పుడు వివరిస్తాను. నువ్వు ఏ స్థాయి వరకు వచ్చావో, నువ్వు ఎక్కడ వచ్చి ఆగిపోయావో నీ సంగతి నువ్వే చూసుకోవచ్చు. మొట్టమొదట సంఘములో ఉండే వాళ్ళకి ఆయన పిలిచిన పిలిపేంటనంటే చిన్న పిల్లలారా అన్నాడు. స్పిరిచువల్ ఇన్ఫాంట్స్, ఆధ్యాత్మిక శిశువులలారా అని పిలుస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఈ చిన్న పిల్లలు ఎలా ఉంటారు? వీళ్ళ సంగతి చెప్తాను వినండి. వీళ్ళ గురించి 2 సార్లు ఈ 3 వచనాల్లో వ్రాసి ఉంది. చూడండి, 14 వచనం చదువుతున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. సంఘములో చిన్నపిల్లలు ఎవరు అంటే వయసులో చిన్నపిల్లలు కాదు. సంఘములో ఆధ్యాత్మిక చిన్నపిల్లలు ఎవరు అంటే దేవునిని ఎరిగిన వారు. అమ్మ వింటున్నారా ఈ సంగతి? దేవుని ఎరగడం అది విశ్వాస జీవితంలో తొలిమెట్టు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఇలా అన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నారు. ఆధ్యాత్మిక శిశువులు లాంటి వారు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుడి లోకానికి పంపిన దేవుని కుమారుడైన యేసుని ఎరిగిన వారు. ఇక్కడ ఎరుగుట అనే మాటకు తాత్పర్యం కొంచెం తెలియాలి. ఎరగడం అంటే తెలియటం కాదు, తెలియటం వేరు, ఎరగటం వేరు. యేసు ఎవరికి తెలియదు, దేవుడు ఎవరికి తెలియదు, కానీ యేసును ఎరుగుదరా, దేవుడు వీళ్ళు ఎరుగుదరా అంటే ప్రశ్నార్థకమే. ఎరగడానికి తెలియడానికి బోల్డంత వ్యత్యాసం ఉంటుంది. ఇలా మీతో చెప్తాను వినండి. ఈ వీధిలో ఉన్న ఒక పిల్లాడికి అవతల వీధిలో ఉన్న పిల్లతో పెళ్లి కుదిరింది, నిశ్చితార్థం అయ్యింది, ప్రదానం కూడా అయ్యింది. ఇప్పుడు పిల్లవాడిని అడుగుదాం, ఒరే బాబు, ఆ వీధిలో ఉన్న ఆ పిల్ల నీకు తెలుసా అంటే తెలియకపోవడం ఏంటండి? ఆ పిల్లకి నాకు పెళ్లి కుదిరిందిగా, ఆ పిల్లకి నాకు నిశ్చితార్థం అయిపోయిందిగా, ఆ పిల్లను నాకు ప్రదానం చేయబడింది కదా అంటాడు. మంచిదిరా బాబు, ఆ పిల్ల నీకు బాగా తెలుసు అంటున్నావు, మరి ఆ పిల్లను ఎరుగుదువా అన్నామనుకోండి, ఎరుగుదునంటే తంటా వచ్చింది. ఎరగడం అంటే ఏంటో తెలుసా? భార్యాభర్తలుగా అన్యోన్యమైన బంధములోనికి రావడం. ఇది మీకు అర్థం అవ్వాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం చివరి వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం చివరి వచనం మీ కొరకు చదువుతాను. 25. ఆమె అనగా మరియా కుమారుని కనువరకు ఎవడు యోసేపు ఆమెను ఎరుగకుండెను అని రాసి ఉంది. ఎరగడం అనేది వినండి ప్రియులారా, అది అన్యోన్యమైన సంబంధములోకి రావడం, భార్యాభర్తలుగా అది పెనవేసుకుని బతకడం. కనుక యేసు ఎవరికి తెలియదు, దేవుడు ఎవరికి తెలియదు. యేసు మాకు తెలుసు, దేవుడు మాకు తెలుసు అని అందరూ చెప్పచ్చు. కానీ యేసు నువ్వు ఎరుగుదువా అంటే ఆయనకు నీకు అన్యోన్యమైన సంబంధమే వచ్చిందా అన్నదే ప్రశ్న.
మీకు ఆ విషయం చెప్పమంటారా? నువ్వు నిజంగా దేవుని ఎరిగితే దేవుడు నిన్నెరుగుతాడట. దేవుని నువ్వు ఎరగడం జరిగితే దేవుడు నిన్ను ఎరుగుతాడట. ఈ మాట పౌలు గలతీయులతో మాట్లాడతాడు. నేను చదివి చూపిస్తాను, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీ కొరగా చదువుతున్నాను ఈ మంచి మాట. గలతీ పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 8వ వచనం నుంచి, ఆ కాలమందైతే అంటే మీరు యేసునొద్దకు రాకమునుపు, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉంటేనే గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. ఒక మనిషి దేవుని ఎరిగితే ఆ మనిషిని దేవుడు ఎరుగుతాడు. ఇదే పరస్పర అన్యోన్య సంబంధం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, చిన్నపిల్లలారా, సంఘములో మీరు చిన్నపిల్లలే అయితే, మీరు దేవుని ఎరిగిన మాట నిజమేనా? దేవుడు మిమ్మల్ని ఎరిగిన మాట నిజమేనా? ఇది మనకు తెలియాలి. అట్లా దేవుని ఎరిగిన వారమైతేనట ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను, వినండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో దానియేలు అంటాడు, తమ దేవుని ఎరుగువారు వీరు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. దేవుని కొరకు ఏదైనా గొప్ప కార్యం చెయ్యాలి. నేను నమ్మాను, ఆయన పేరట నేను బాప్తిసం పొందాలి, బాప్తిసం పొందిన నేను ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన నేను ఆయన సువార్తని చెప్పాలి, సువార్త చెబుతున్న నేను ఆయన సంఘములో సభ్యురాలుగా దేవుని కొరకు ఏదైనా ఒక కార్యం తలపెట్టాలి. ఈ ఆశ, ఈ ఆరాటం, ఈ ఆకలి నీ లోపల పుట్టాలి. దేవుని ఎరిగావు గనక దేవుని కొరకు ఏదైనా ఒక గొప్ప కార్యం చెయ్యాలన్న ఆకలి నీ లోపల పుట్టాలి. ఏ ఆకలి లేదంటే ఏమో, పుట్టే పిల్లాడికి ఆకలి ఉంటుంది, మరి ఏమండి చచ్చినోడికి ఏమొస్తుంది ఆకలి? నువ్వు దేవుని ఇంట్లో పుట్టిన మాట నిజమైతే, నువ్వు చిన్నపిల్లవాడివి, నువ్వు చిన్నపిల్లదానివే అయ్యి ఉంటే, నా మొదటి మాట, నువ్వు దేవుని ఎరిగిన దానవై, దేవుని చేత ఎరగబడిన దానవై, నువ్వు దేవుని ఎరిగిన వాడవై, దేవుని చేత ఎరగబడిన వాడవై, మొదటి మాట. రెండో మాట తెలుసా? ఎరిగిన కారణం చేత దేవుని కొరకు ఏదైనా ఒక గొప్ప పని నేను తలపెట్టాలి, చచ్చేలోపుగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చెయ్యాలి అన్న ఆకలి ఆరాటం ఏమైనా పుట్టిందా? అసలు ఇంట్లో పుడితే, అసలు దేవుని ఇంట్లో పుట్టడం జరుగుంటే ఈ ఆకలి అనేది వచ్చి ఉండేది. యోహాన్ అంటున్నాడు, ఏమర్రా చిన్నపిల్లలారా, మీరు దేవుని ఎరిగి ఉన్నారని మీకు రాస్తున్నా. దేవుని ఎరగడం అంటే ఏంటో నేను 2 మాటలు చెప్పాను. దేవుని ఎరిగిన వాడు దేవుని చేత ఎరగబడతాడు. దేవుని ఎరిగిన వాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు కూడా చేస్తాడు. అమ్మా వింటున్నారు కదూ? సరే, ఈ చిన్నపిల్లలకు ఆ ఒక్క మాట చెప్పి ఆయన ఆపల మరో మాట కూడా చెప్పాడు. చదువుతాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం ఇప్పుడు 12వ వచనం చూడండి. మరో మాట వాళ్ళ గురించి ఆయన ఇలా రాశారు, చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. చూసారా, చిన్నపిల్లలు అంటే దేవుని ఎరిగిన వారు, చిన్నపిల్లలంటే వారు పాప క్షమాపణ పొందినవారు. ఈ రోజున సంఘములో చాలామందికి పాప క్షమాపణ పొందినాము అన్న ఆధ్యాత్మిక అనుభూతే లోపిస్తుందండి. అమ్మా వింటున్నారు? మా పాపాలు క్షమించబడినాయి, మేము క్షమించబడిన వారము అనేటువంటి ఆనందమే వీళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో కనుమరుగైపోయింది ఈ రోజుల్లో. మీకు ఇలా జ్ఞాపకం చేయనా? దేవుడు క్షమించువాడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకున్న రోజున నువ్వు క్షమాపణ పొందావు. ఆ క్షమాపణ యొక్క సౌందర్యము నీకు అర్థం కావాలి. అర్థమైతే అందులో ఆనందించడం నీకు చేతనవుతుంది. ఈ రోజున చాలామంది క్షమించబడ్డారు కానీ క్షమాపణ అందం వాళ్ళకి తెలియలా. మీకాకు ఆ క్షమాపణ అందము తెలిసి ఆయన క్షమించే దేవుని గురించి ఏమన్నాడో చదువుతాను చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథం
7వ అధ్యాయం 18వ వచనం చూడండి. తన స్వాస్యములో శేషించిన వారు దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన క్షమాపణ అర్థమైందండి. అందుకనే దేవునితో అంటాడు, ఓ దేవా, నీలాగా మాలాంటి మనుషులను క్షమించగలిగిన నీకు సముడైన దేవుడెవడున్నాడు క్షమించగలిగినవాడు అని ఆరాధిస్తా ఉన్నాడు. ఈ రోజున చాలా మంది ప్రభు నమ్మారు, పాపాలు ఒప్పుకున్నారు, రక్షించబడ్డారు అంటున్నారు, కానీ మేము క్షమించబడ్డామని వాళ్ళ పాప క్షమాపణ అందం వీళ్ళకి తెలిసి రాలా. మీరు రాసుకోగలిగితే వరుసగా చెప్తాను. క్షమాపణ అందమేంటో తెలుసండి. దావీదు అర్థమై ఇలా అన్నాడు. 103వ కీర్తన 12వ చరణంలో ఇలా అంటాడు భక్తుడు. 103వ కీర్తన 12వ చరణం ఆయన పొందిన క్షమాపణ అందాన్ని పాడి కొనియాడుతున్న మాట ఇలా ఉంది. పడమటికి తూర్పెంత దూరమో ఆయన మన అతిక్రమములకు మనకు అంత దూరపరిచి ఉన్నాడు అన్నాడు. గమనిస్తున్నారా? ఆయన క్షమించాడా? నాకును నా పాపాలకు అంత ఎడమ కలుగు చేశాడు. ఇక పాపాలు వచ్చి నన్ను మళ్ళీ కలుసుకోలేవు. ఆ పాపాలను నేను పోయి కలుసుకోలేను. ఆ పాపముల విషయమై నేను క్షమాపణ పొందాను. కానీ పడమటికి తూర్పెంత దూరమో ఆయన నాకును నా అతిక్రమాలకు అంత ఎడమ కలుగు చేశాడు అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బ్యూటీ ఆఫ్ ద ఫర్గివ్నెస్. ఇది క్షమాపణ సౌందర్యం అండి. ఇంకో మాట మీతో చెప్పనా? యెషయా మరో మాట అన్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వ్రాసి ఉంది. యెషయా 38:17 చూడండి. మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుట కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమున గోత నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ పారవేసితివి అన్నాడు. నీ వీపు వెనక తట్టు నా పాపాలన్నీ నువ్వు పారవేసేసావు. ఆయన తన దగ్గర పెట్టుకొని నువ్వు చేసిన పాపములను పదే పదే నీ జ్ఞాపకం చేసి నేను సతాయించే దేవుడు కాదు ఆయన. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. క్షమించడానికి ఆయన లాంటి దేవుడు ఎవడూ ఈ ప్రపంచంలో లేడు. అటువంటి దేవుడు క్షమించినాడా? నీ పాపములను ఆయన వీపు వెనక తట్టు పారవేశాడట. ఇది నా అనుభవం అండి అంటున్నాడు భక్తుడు. అమ్మా వింటున్నారు కదూ? అలాగనే మీకా అన్నాడు మరొక అనుభవం. మీకా గ్రంథం 7:18 దాకా చదివామే. ఇప్పుడు 7:19 చూడండి ఏమంటున్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధంలో నీవు పడవేతువు. ఆయన పాపములను క్షమించినాడా? మన పాపములను ఆయన సముద్రపు అగాధంలో పడవేసే దేవుడు. ఇవన్నీ క్షమాపణ సౌందర్యాన్ని గూర్చిన మాటలే. అమ్మా వింటున్నారా? మనం దేవునింటిలో చిన్నపిల్లలమైతిమా? నువ్వు దేవునింటిలో చిన్నపిల్లవాడవైతివా? అలా అయిన మాట నిజమైతే నువ్వు దేవుని ఎరిగిన వాడవు, దేవుని చేత క్షమాపణ పొందినవాడు. ఈ రెండూ నీకు తెలియకపోతే నువ్వు దేవునింట్లో పిల్లవాడి స్థాయి కూడా రాలేదా అని చెప్పాల్సి ఉంటుంది. కొంతమంది చర్చకు వస్తారు, అన్ని పనులు చేస్తారు, పరిచర్యలు చేస్తారు, ఆరాధన చేస్తారు, అర్పణలు అర్పిస్తారు, పాటలు పాడతారు, ప్రసంగాలు వింటారు, కానీ దేవునిలో వారు ఏ స్థాయికి వచ్చారో వాళ్ళకి అర్థం కాదు. అమ్మా వింటున్నారా ఈ మాట? దేవుని ఎరిగి దేవుని చేత ఎరగబడిన మనం, దేవుని చేత మనకు పాప క్షమాపణ వచ్చిన మాట నిజమైతే మన క్షమాపణ అందమిది. అక్కడతో నేను ఆ పని ఇంకొక మాట చూపిస్తాను మీకు. ఇదే యెషయా భక్తుడు మరో మాట అన్నాడండి. యెషయా గ్రంథం మీ కొరకే చదువుతున్నాను చూడండి. ఇలా వ్రాసి ఉంది. 43వ అధ్యాయం 25వ వచనం చూడండి. యెషయా గ్రంథం 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును తుడిచివేసి ఉన్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను అన్నాడు. కానీ అది ఏమి దరిద్రమో కానీ క్షమాపణ పొందిన తర్వాత కూడా వీళ్ళ జీవితంలో దొర్లిపోయిన గతకాలపు పాపాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూనే, న్యూనతాభావంతోనే, దోషారోపణతోనే ఈరోజు క్రైస్తవులు బ్రతుకుతూ ఉండడం చాలా దురదృష్టకరమైన మాట.
అమ్మ వింటున్న దావీదు అంటాడు, క్షమాపణ పొందానంటే ఏంటో తెలుసా, నాకును నా అతిక్రమాలకు దేవుడు ఎడమ కలుగు చేశాడు. యెష్ అంటాడు, నేను క్షమించబడ్డానంటే ఏంటో తెలుసా, నా పాపములను దేవుడు తన వీపు వెనకతట్టు పారవేశాడు. నేను క్షమించబడ్డానంటే ఏంటో తెలుసా, మీకంటే నా పాపములను సముద్ర అగాధంలో దేవుడు పడేశాడు. మళ్ళీ యెష్ అంటాడు, నీకు క్షమించబడ్డానంటే ఏంటో తెలుసా, నా పాపాలన్నీ ఇలాగ తుడిచేశాడు దేవుడు అంటున్నాడు. మరి ఇక్కడ కూర్చున్న నీవు అటు దావీదులాగనో లేక మీకాలాగనో లేక యెషయాలాగనో ఏదైనా చెప్పి దేవుళ్ళు ఆనందించే స్థాయికి వచ్చావా? అయితే నువ్వు పిల్లాడివి, అయితే నువ్వు పిల్లదానివి. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు తాము మోసం చేసుకుంటున్నారండి. మేము చిన్నప్పటి నుంచే క్రైస్తవులమే, మాకు పాటలు వచ్చు, మాకు ప్రసంగాలు తెలుసు, మాకు వాక్యాల కంటతా ఉన్నాయి, మాకు పాటలు పాడడం వచ్చు అని తాము డిసీవ్ చేసుకుంటున్నారు. వీళ్ళు దేవుని ఇంటిలో పుట్టలా, కానీ దేవుని మాటలన్నీ వల్లించడం నేర్చుకున్నారు. వీళ్ళు దేవుని ఇంటిలో పుట్టినోళ్ళు కాదు, వీళ్ళ చిన్నపిల్లల స్థాయి ఇంకా రాలేదు. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, మిమ్మల్ని నేను న్యూనతా భావంలో తోసేయడానికి చెప్పడం లేదు, మిమ్మల్ని దోషపూరితమైన మనసుతో ఉండడానికి చెప్పడం లేదు. మిమ్మల్ని మీరు మోసగించుకోకూడదని దేవుని దాసునుగా దేవుని వాక్యంలోంచి ఈ సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మ వింటున్నారా? మొదటి మాట ఎవరట? చిన్న పిల్లలు. సరే, పుట్టిన పిల్లాడు, దేవుని ఇంట్లో పుట్టిన చిన్న పిల్లలు దేవుని ఎరిగిన వారు, దేవుని చేత క్షమాపణ పొందిన వారు. ఈ రెండు మాటలు మన ఆధ్యాత్మిక జీవితంలో నిజమైతే ఇప్పుడు చెప్తాను ప్రాక్టికల్గా కొన్ని విషయాలు వినండి. పుట్టిన పిల్లాడు ఎక్కువసేపు ఏం చేస్తుంటాడు? పుట్టిన పిల్లాడు ఎక్కువసేపు ఏం చేస్తుంటాడంటే ఎక్కువసేపు పడుకుంటాడు. పడుకున్న తర్వాత, వింటున్నారా లేదా అమ్మ వింటున్నారా? పుట్టిన పిల్లవాడు ఎక్కువసేపు నిద్రపోతాడు. నిద్రపోవడంతో కలిసి ఆకలి అయితే ఎక్కువసేపు ఏడుస్తాడు. ఏమండి, ఆకలి తీరడానికి ఎక్కువసేపు పాలు తాగుతాడు. వాడికి దినములో ఉన్న 24 గంటల్లో వాడు చేసే పనేంట్రా బాబంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, వినండి, నిద్రపోవటం, ఏడవడం, ఏమండి తాగడం, అంతకంటే ఏముంటాడు పనేడు వాడికి? అయితే నిద్రపోతాడు, లేకపోతే ఏడుస్తాడు, లేకపోతే పాలు తాగుతాడు. అసలు దేవుని ఇంట్లో పుట్టిన పిల్లదానివి, పిల్లోడవైతే ఈ 3 పనులు నీకు బాగా వచ్చేసి ఉండాలి. ఏ 3 పనులు? నిద్రపోవడం వచ్చిందా? ఇప్పుడు అవకాశం ఇవ్వరా బాబు, కూర్చునే కొనగలను అంటారేమో కొన్ని కునుకు మకాలు. ఇప్పుడు అవకాశం ఇవ్వు, అరవడం మానేసి నేను అలాగే కూర్చొని కొనగలను అని చెప్తారు. ఈ నిద్ర కాదు. నిద్రపోవడం అంటే రెస్ట్ ఇన్ గాడ్, దేవునిలో విశ్రాంతిని పొందడం. యేసు ప్రభు ఆ పిలుపుతోనే మనుషుల్ని పిలిచాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొని చిన్నవారులారా నా యొద్దకు రండి, నేను మీకేమి కలుగు చేతను? విశ్రాంతి కలుగు చేతను. చింత, విచారాలు, ఒత్తిడి, ఆందోళన, భయము, భవిష్యత్తు కొరకైనటువంటి గందరగోళం పిల్లాడిగా వచ్చిందా? పుట్టిన పిల్లోడు రెస్ట్ తీసుకోవాలి. దేవునిలో పుట్టిన పిల్లవాడు ప్రశాంతంగా దేవునిలో విశ్రమించాలి. వచ్చిందా విశ్రాంతి తీసుకోవడం? నమ్మినట్టే నమ్మేవి కానీ నీ చింత నీ నెత్తి మీద కూర్చుంది, నీ విచారం నీ ముఖంలోనే కనబడుతుంది, నీ ఆందోళన నీ గాబరాలోనే కనబడుతుంది, భవిష్యత్తు కొరకైన భయం నీ ముఖంలోనే కనబడుతుంది. అందుకే నీ ముఖం ఎలా కనబడుతుందో తెలుసా? పిడక ముఖంతో కనబడుతుంది. పిడక ముఖం అక్క, ఏమిట్రా ఇంత విచారంగా ఉన్నారు? దేవుని నమ్మేనంటున్నారు, దేవుని బిడ్డలు అయ్యామంటున్నారు, ఆ ముఖంలో గ్లో కనబడదే, ఆ ముఖంలో ఆ ఆనంద ప్రకాశత కనబడదే, ఊసురోమని కనబడతారండి దొంప ముఖాలు వేసుకొని. ఈ దొంప ముఖం క్రైస్తవులు, వీళ్ళు దొంప తెగ. ఎప్పుడు బాగుపడతారో అర్థం కాదు. అమ్మ అర్థమవుతుందా? విశ్రాంతి తీసుకోవడం రావాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన దేవుడి చిన్న పిల్లవాడుగా, చిన్న పిల్లదానిగా పుట్టిన ప్రతి మనిషి చింత, విచారము, ఆందోళన, భయము, గందరగోళం అందరికీ ఉంటాయి.
కానీ నేను దేవుని నమ్ముకున్నానండి, నాకు దేవుడు ఉన్నాడు, నాకెందుకు చింత, నాకెందుకు విచారం, నాకెందుకు ఆందోళన, నాకెందుకు భయం, నా దేవుడు నాకున్నాడు అనే భరోసాతో నీ ముఖం అది తీసుకోవడం. రెండో అనుభవం ఏంటనంటే, బాగా చెప్తాను వినండి, ఏడవడం రావాలి. అసలు మీకు ఆ విషయం తెలుసా? హాస్పిటల్లో ఏమంటే డ్యూటీలు చేసే వాళ్ళకి తెలుస్తుంది, లేదా డెలివరీకి వెళ్ళిన అమ్మలక్కలకు తెలుస్తూ ఉంటుంది. వీళ్ళకి పుట్టిన పిల్లలు పుట్టగానే ఏడవలేదనుకోండి, వాడు 2 కాళ్ళు పట్టుకొని ఇట్లా పైకెత్తి ఏమంటే తలకా కింద పెట్టి ఆ నర్సులమ్మో డాక్టరమ్మ పడి పడి మన కొడతారు అని అరుస్తాడు అన్నమాట. ఆడు ఏడవలేదంటే వాడు సస్తాడని వాడు ఏడిపించేలా కొడతా ఉంటారు. పుట్టగానే ఏడవడం రావాలి. ఏడుపు రానోడు ఏ పుట్టినోడు అవుతాడు? చచ్చినోడు అవుతాడు. ఇప్పుడు ఏంటండి ఏడవడం అంటే, వినండి, దేవుని కలుసుకున్న తర్వాత, దేవుడు నిన్ను సందర్శించిన తర్వాత నువ్వు చేయవలసిన మొదటి పని ఆ ఏడుపే దేవునికి ప్రార్థన చేసుకోవడం. మీకు మంచి ఉదాహరణ చెప్తాను వినండి. దమస్కు మార్గంలో ప్రభు పౌలయ్యను కలిశాడు కదా. పౌలు ఇప్పుడు దేవుని చేత దర్శించబడిన తర్వాత పౌలు చేసిన మొదటి పని ఏంట్రా? దేవుడే అననీయతో చెప్తున్నాడు, ఈ సౌలు అనబడే వాడు ఏం చేస్తున్నాడు తెలుసా అననీయ అని దేవుడు చెప్పిన మాట చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 11వ వచనం. అతడు అంటే అననీయ, ప్రభువా ఇదిగో నేనున్నాను అన్నాడు. అందుకు ప్రభు, నువ్వు లేచి తిన్ననది అని అనబడిన వీధికి వెళ్ళి యోధ అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొర విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అరే, దమస్కు మార్గంలో పట్టబడిన వాడు ఇప్పుడు తార్సు ఎవడి వాడైనటువంటి ఈ సౌలు తిన్నదనబడిన వీధిలో ఒక ఇంటిలో కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభు చేత దర్శించబడిన తర్వాత తొలి అనుభవం ఏమంటే ప్రార్థన అనుభవం. పుట్టిన తర్వాత రావలసిన అనుభవం ఏడుపు అనుభవం. ఏడ్డ వస్తున్నాదా? బాగానే ఏడుస్తున్నావా? ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించడం నీకు చేతనగునా? అమ్మ వింటున్నారా? పుట్టిన పిల్లాడు నిద్రపోవాలి, పుట్టిన పిల్లాడు ఏడవాలి. ఏమండి, పుట్టిన పిల్లాడు నిద్రపోవాలంటే దేవునిలో విశ్రాంతిని పొందాలి. పుట్టిన పిల్లవాడు ఏడవాలంటే దేవునికి ప్రార్థన చేసుకుంటూ బ్రతకాలి. మూడో విషయం చెప్తాను వినండి. పుట్టిన పిల్లాడు వినండి ఆకలి తీర్చుకోవాలి, పాలు తాగాలి. ఏం తాగాలట? చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఇలా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 2-3 వచనాలు ఎలా ఉన్నాయి? ఏమున్నాయో తెలుసా? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమైన పాలను రక్షణ విషయములు ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. ఏం పాలు తాగాలి అంటే వాక్యమనే పాలు తాగాలట. అమ్మ వింటున్నారా? వినండి వినండి. మా చెల్లి అంటే నా తర్వాత తమ్ముడు, తర్వాత పాప, ఈ అమ్మాయి చిన్నప్పుడు సరిగా భోజనం చేసేది కాదు, ఇచ్చిన పాలు తాగేది కాదు. సరే డాక్టర్ల తీసుకుని పోతే ఏవో సిరప్పలు ఇచ్చారు, ఆ సిరప్పలు తాగిపించినా కానీ ఈ పిల్లకి ఆకలి అవ్వడంలా. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరే పోయి, డాక్టర్ గారు మీరు ఇచ్చిన సిరప్పలు పట్టించామండి, కానీ పిల్లకి ఆకలి అవ్వడం లేదు, ఏది పెట్టినా తినడం లేదు అంటే డాక్టర్ గారు అన్నారు, అసలు ఈ పిల్ల రోజంతా ఏం చేస్తుందో కొంచెం కన్నీ చూడండి బాబు అన్నారు. అంటే మరి ఇంట్లో ఉండే ఏమండి నాన్నమ్మ గారికి వీలు కలక్క ఇంట్లో నేనున్న రోజుల్లో ఒరే కొంచెం దీని ఒక కంట కనిపెట్టరా ఏం చేస్తుందో అంటే మనం ఆ పిల్ల మీద సిఐడి ఆఫీసర్ అయ్యాం. ఏం చేస్తుందో కనిపెట్టడానికి. ఈ పిల్ల ఏం చేసేదో తెలుసా అండి? ఆడుకుంటానే చిన్నపిల్ల కదా, అలా నడిచి వెళ్ళి గోడ వరకు వెళ్ళి, పక్కింటిలో గోడ వరకు వెళ్ళి వాళ్ళ గోడలోని ఇటుకల మధ్య కొంచెం మట్టి ఉంటే అది ఎట్లెట్లా లాగేసుకొని ఇలాగ తినేది. భలే తింటుంది మంచి భోజనం. ఏమంటే గోడలోని మట్టి బెల్లలు తీసి చప్పరించుకుంటుంది.
సరే ఏమండి స్లేట్ ఇచ్చి రాసి దిద్దవే అని చెప్పి స్లేట్ పెన్సిల్ ఇస్తే ఏమండి మనకు కనబడినప్పుడే దిద్దుతుంది. నేనట్టు వెళ్ళగానే ఏమండి స్లేట్ పెన్సిల్ నోట్లో పెట్టుకొని కరకర ట్యాగి చాక్లెట్ నవిలినట్టు మీరు నవ్వుతుంది. ఏమంటే బలపమేమో నవిలేస్తుంది, గోడ దగ్గరకు వచ్చి మట్టి బిడ్డలు తింటుంది. నేను ఇంటికి వచ్చాక చెప్పేశాను, దీన్ని ఈవేళ బాగా గమనించాను. ఇది అలా నడుచుకుంటూ గోడ వరకు వెళ్ళి అక్కడ మట్టి బిడ్డలు పీకేసుకుని నోట్లో పెట్టి చప్పరిస్తుంది, స్లేట్ పెన్సిల్ ఏమో నెమ్మదిగా నోట్లో పెట్టి చిన్నగా నవిలేస్తూ ఉంది అని చెప్పాను. వీళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చెప్పారు, ఈ పిల్ల ఎందుకు తినడం లేదో మాకు అర్థం కాలేదయ్యా, ఈరోజు మీరు చెప్పినట్టు కనబడితే ఈ పని చేస్తుందట. అంటే తినకూడనివన్నీ తింటే తినవలసింది ఏం తింటుంది? తినకూడని మట్టి బిడ్డలు చప్పరించుకుంటే, తినకూడని ఏమండి పలకా బలపం మీ చేతిలో పెట్టి మీరు పోతే ఆ బలపాన్ని నవిలేస్తుంటే ఈ పిల్లకి ఏమాకలేస్తుందండి? ముందు దాన్ని కాపాడుకోండి. మట్టి బిడ్డలు తినకుండా ఏమండి స్లేట్ పెన్సిల్ నమలకుండా చూసుకోండి, ఆకలి దరికి వేస్తుంది అన్నాడు. వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనిస్తే కొద్ది రోజులు బాగా తినడం మొదలుపెట్టింది. ఈరోజు కొంతమంది దేవుళ్ళ పుట్టిన మాట నిజమే కానీ వాక్యం అనే పాలు అపేక్షించరే. ఎందుకు అపేక్షనంటే సమస్తమైన దుష్టత్వం అని మట్టి బిడ్డలు తింటారు వీళ్ళు, సమస్తమైన కపటం అనే బలపాలు వింటున్నారా నమిలేస్తుంటారు వీళ్ళు. వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలని ఇసుక మట్టి కొంచెం నోట్లేసుకొని చప్పరిస్తారు వీళ్ళు. ఇక వీళ్ళకి ఆ వాక్యం అనే పాల కొరకు అపేక్ష ఏముంటుంది? ఈ రోజున రక్షించబడిన చాలా మందికి వాక్యం విషయమై అపేక్ష ఎందుకు లేదంటే లోకంలో ఉన్న చెత్తంతా నోట్లో పెట్టుకుంటారు వీళ్ళు. వింటున్నారా లేదో? లోకంలో ఉన్న చెత్తంతా నోట్లో పెట్టారు, చప్పరించి మింగే నీకు వాక్యమైన పాల మీద ఏం అపేక్ష ఉంటుంది? సేవకులు గందరగోళం అయిపోతుంటారు. మేము ఎంత చెప్పినా వాక్యం మీద ప్రేమ ఉండదేంటి? వీళ్ళు వాక్యం మీద శ్రద్ధగా వినరేంటి? వాక్యమని మీరు అన్వయించుకోరేంటి? వాక్యమని మీరు అంగీకరించారేంటి? వాక్యమని మీరు అభ్యాసం చేయరేంటి అని వీళ్ళు గందరగోళం అయిపోతుంటారు. అసలు వాళ్ళు మట్టి బిడ్డలు మిగుతున్నారయ్యా పాస్ గారు. వీళ్ళు బలపాలు నవిలేస్తున్నారు, వీళ్ళు మట్టిని నోట్లో వేసుకు చప్పరించుకుంటున్నారు వీళ్ళు. ఈ చెత్తా చెదారం మింగే మనోళ్ళకి అసలు వాక్య విషయమైన ఆ పాల మీద ఏం అపేక్ష ఉంటుంది? అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, ఈరోజు దేవుని వాక్యం కొరకు అపేక్ష ఎందుకు నీకు లేదు? ఎప్పుడు దొరుకుతాదా ఒక వాక్యం పొందుకుందునా? ఎప్పుడు దొరుకుతుందా ఒక వాక్య సత్యం నేర్చుకుందునా? నా మట్టుకు నేను రక్షించబడిన తొలి రోజుల్లో వాక్యం కొరకు ఏమి ఆకలో చెప్పలేనండి. ఎవరైనా ఏదైనా చెప్తారంటే విందామని ఉండేది. ఏదైనా పుస్తకం చదువుకుంటే దేవుడు ఏదైనా నేర్పిస్తాడంటే చదివేయాలని ఉండేది. మీరండి బైబిల్ చదవడానికి విపరీతమైన ఆకలి ఉండేది. అది ఏంటి అనంటే రక్షించబడిన కారణం చేత రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం వాక్యం అనే పాల కొరకైన అపేక్ష. ఇప్పుడు నిన్ను అడగనా, నువ్వు సంఘములో చిన్నపిల్లదానివేనా? నువ్వు సంఘములో చిన్నపిల్లాడివేనా? ఇది నిజమైతే నువ్వు దేవుని ఎరిగుండాలి. ఇది నిజమైతే దేవుని క్షమాపణ పొందినామని భరోసా ఉండాలి. ఇది నిజమైతే వినండి ప్రియులారా, దేవునిలో విశ్రాంతిని తీసుకుంటూ దేవుని దగ్గర ఏమండి ఏడుస్తూ దేవుని వాక్యం అనే పాల కొరకు అపేక్షతో బ్రతికి ఉంటే ప్రైజ్ ద లార్డ్, నువ్వు దేవుని ఇంట్లో చిన్నపిల్లదానివే, నువ్వు దేవుని ఇంట్లో చిన్నపిల్లవాడివి. ఈ లక్షణాలు ఇవి కనబడకపోతే అసలు దేవుని ఇంట్లోనే పుట్టలేదు. మళ్ళీ నువ్వు అనొచ్చేమో, మేము పుట్టు క్రైస్తవులమైతే పుట్టలేదంటావేంటి అంటారేమో. పుట్టు క్రైస్తవులు ఉండరు. ఒక హిందూకి పిల్లాడు పుడితే వాడు పుట్టగానే హిందూ అవ్వచ్చు. ఒక ముసల్మాన్కు పిల్లాడు పుడితే వాడు పుట్టగానే ముసల్మాన్ అవ్వచ్చు. కానీ క్రైస్తవుడు పిల్లాడు పుడితే పుట్టగానే వాడు క్రైస్తవుడు కాడు. ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, తన పాపాల విషయమే పశ్చాత్తాపడాలి, దేవుని ఆత్మకార్యం జరగా అతను దేవునిటిలో నూతన జన్మ అనుభవం పొందినోడు కావాలి. ఈ అనుభవం లేకుండానే కొంతమంది మేము పుట్టు క్రైస్తవులమైతేను అంటారు పాపిస్తోళ్ళు. పుట్టు క్రైస్తవులు ఎక్కడున్నారా పాపిస్తోడా? పుట్టు క్రైస్తవురాలు ఎక్కడున్నారమ్మా పాపిస్తుదానా? నువ్వు మారు మనసు పొందలేదు, పాప క్షమాపణ పొందలేదు, దేవుని ఎరగలేదు, చిన్న పిల్లదానిగా చిన్న పిల్లాడిగా నీలో కనబడవలసిన లక్షణాలు కనబడకపోతే
నువ్వు దేవుని ఇంటికి వెలుపలున్నావన్నమాట. మీరంటారు, మేము కూడా ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటున్నాడండి, మేము కూడా ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున మా తండ్రిని మీలాగే ప్రార్థన చేస్తున్నామండి. విన్నంత మాత్రాన, నువ్వు పరలోకమందున మా తండ్రి అన్నంత మాత్రాన నువ్వు దేవుని ఇంట్లో పుట్టినట్టు కాదు. మీకు అర్థమైనట్టు చెప్పనా? ఇంట్లో ఉన్న పిల్లాడు అమ్మకి ఇలా అడిగాడు, అమ్మా ఆకలి అవుతుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అన్నాడు ఇంట్లో కొడుకు. ఆ గేటు బయట ఎవడో వాడు నిలబడి అంటాడు, అమ్మా ఆకలి అవుతుంది తల్లి, కొంచెం ముద్దుంటే పెట్టమ్మా అన్నాడు. అమ్మ వింటున్నారా? ఏమంటే ఆడు పిలిచిందమ్మనే, వీడు పిలిచిందమ్మని. కానీ ఇంట్లో ఉన్న అమ్మ తన పిల్లవాడికి ప్లేట్లో అన్నం వేసి ఏమంటే బాగా కలిపి వాడికి నోట్లో ముద్దలు పెడుతుంది. ఆ బయట అడిగేవాడు ఎవడో మీకు అర్థమైపోయింది. వాడెవడో తెలుసా? బికారి వాడు, అడుక్కునేవాడు. ఆమె వీలు పడితే దయా కనికరం ఉంటే ఒక ముద్ద పెట్టుద్ది, లేకపోతే చెయ్యాలి కదా వెలవే అంటదన్నమాట. ఈ రోజున మన ఆడ అమ్మని పిలిచాడు కదండి, అమ్మని పిలిస్తే పిలవచ్చు. అమ్మని పిలిచినంత మాత్రాన వాడికి అమ్మకేమి సంబంధం లేదు. ఇంట్లో ఉన్నాడు, అమ్మని పిలిస్తే వాడికి ఆమెకు రక్త సంబంధం ఉంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలా మంది గేటు బయట ఉన్న బికారి వాళ్ళలాగా పరలోకమందున మా తండ్రి అంటున్నారు. నేను అంటాను, వీడికి మారు మనసు లేదు, రక్షణ లేదు. వీడు పరలోకమందున మా తండ్రి అంటే పైన దేవుడు అంటే నోర్మై ఎవడరా నీకు తండ్రి అని అంటాడేమో అనిపిస్తూ ఉంటుంది. మేము పుట్టు క్రైస్తవులమండి అంటావేమో, ఆయన దగ్గర నీ పప్పులు ఉడకవు. మేము పుట్టు క్రైస్తవులమండి అంటావేమో, ఆయన దగ్గర నీ పప్పులు ఉడకవు. నువ్వు దేవుని వాక్యం విన్నావా? విన్న వాక్యం నీ ఒప్పించిందా? దేవునిందల విశ్వాసం ఉంచావా? పాప క్షమాపణ పొందావా? అప్పుడే నువ్వు దేవుని ఇంట్లో ఉన్న మనిషివి, దేవుని ఇంట్లో పుట్టిన పిల్లదానివి. ఇప్పుడు ఈ తలపు ముగించే ముందు అడుగుతున్నాను, దేవుని ఇంట్లో నీవు ఎవరు? చిన్నపిల్లాడవైనావా? చిన్నపిల్లదానివైనావా? దేవుని ఎరిగితేనే, పాపక్షమాపణ పొందితేనే, దేవునిలో విశ్రాంతిని పొందితేనే, దేవుని ప్రార్థించుకుని అలవాటులోకి వస్తేనే, దేవుని వాక్యమైన పాలకొర అపేక్ష ఉంటేనే నువ్వు ఇంట్లో పిల్లాడివి, ఇంట్లో పిల్లదానివి. లేకపోతే బయట బికారీ దానివి, అడుక్కున్న దానా, బికారుడా. పరలోకము తండ్రి అంటున్నానండి, వింటున్నాడని అంటే ఈ దేవుడు పక్షపాతం లేనోడు, దెయ్యాల ప్రార్థన విన్నోడు. నీ ప్రార్థన ఎందుకండు? లేదు, అప్పుడే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా, ఆ పందుల్లోకి పోతామని మనవి చేస్తే వాటి ప్రార్థన ఆలించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు? వింటాడు. నువ్వు బయట ఉన్నోడవైనా వింటాడు, నువ్వు ఆధ్యాత్మిక భికారివైనా వింటాడు, నువ్వు ఆధ్యాత్మిక ముష్టెత్తుకున్నోడవైనా వింటాడు. అడుక్కున్నోడు అడిగావని విన్నంత మాత్రాన ముష్టేసిన అమ్మతో వాడికి రక్త సంబంధం ఉండదు, ముష్టి పొందిపోతాడు వాడంతే. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ముష్టి క్రైస్తవులు అంటారు. ముష్టి పొంది సంబరపడిపోతుంటారు. దేవుడి ప్రార్థన విన్నాడు, నా కార్యాలు చేశాడు. నువ్వు దేవుని బిడ్డవా, అడుక్కున్నోడా? తాను వినండి ప్రియులారా, ఇలా వ్రాసి ఉంది. చదువుతున్నాను మంచి మాట. ముందు 14 వచనం చదువుతాను యవనస్తుల గురించి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. మళ్ళీ 13వ వచనంలోని, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. ఇక్కడ ఆధ్యాత్మిక వయోజనులు, స్పిరిచువల్ అడల్ట్స్, ఆధ్యాత్మిక యవనస్తులు, వీళ్ళ గురించి ఒక 3 మాటలు ఆయనే చెప్పాడు. ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి అని అంటే దేవుని వాక్యాన్ని అంతకుముందు అంగీకరించాలి. దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాలనంటే అంతకుముందు దేవుని వాక్యాన్ని అభినందించాలి. నీ ఎదుటగా వచ్చిన వాక్యం అది మనుషుల వాక్యం అని ఎంచక, మనుషులతో వ్రాయబడిందని ఎంచక, అది నిజముగా దేవుని వాక్యం అని అంగీకరిస్తే, అభినందిస్తే తర్వాత అంగీకరిస్తావు. అంగీకరించిన వాక్యం నీ బ్రతుకులోని అనువర్తనం చేసుకుంటే అది నీ హృదయంలోకి వచ్చి కూర్చుంటుంది. యవనస్తులారా, మీరు దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడగనా? దేవుని వాక్యాలు హృదయం ఉంచుకోవడానికి ఏమైనా శ్రద్ధ ఉందంటారా? వాళ్ళే ఆధ్యాత్మిక వయోజనులు, వారు ఆధ్యాత్మిక యవనస్తులు. రొమేనియా దేశం అది కమ్యూనిస్టు దేశం కాకమునుపు
అయిపోతుంది. ఇది కమ్యూనిస్టు దేశం. ఇది కమ్యూనిస్ట్ దేశం అయిపోతే బైబిల్ మన దగ్గర ఉండనియ్యరు, ప్రార్థనలకు మనం కూడుకోనివ్వరు, తర్వాత వాక్యం చెప్పుకోనివ్వరు, మన జైలు పాలు చేస్తారని దేవుని సేవకుడికి తెలిసి ఒక చిన్న సీక్రెట్ చర్చిలో వాపోతా ఉంది. ఇక మన దగ్గర బైబిల్ ఉండదు, ఇక మనం కూడుకోలేము, మన దగ్గర వాక్యం ఉండదు, జైల్లో పెడతారని చెబుతూ దేవుని దాసుడు ఏడుస్తున్నట్ట. ఏడుస్తుంటే ఒక చిన్న పిల్ల లేచి, అంకుల్, పాస్టర్ అంకుల్, ఎందుకు అలా ఏడుస్తున్నారు? ఈ దేశం రుమేనియా దేశం కమ్యూనిస్ట్ దేశం అయిపోతే ఏమైంది? బైబిల్ లేకుండా వాళ్ళు చేస్తే చెయ్యొచ్చు, మనం ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం, చెరుకు పుస్తకం కంఠస్థం చేద్దాం, పుస్తకం కంఠస్థం చేద్దాం. ఆ పుస్తకం మన లోపల ఉంటే, బయట ఉన్న పుస్తకం అంటే వాళ్ళు తీసుకుని కాల్ చేస్తే కాల్ చేయొచ్చు, కానీ మన లోపల ఉన్న వాక్యాన్ని ఎవరు తీస్తారు అంకుల్? నేనే పుస్తకం కంఠస్థం చేస్తా, మీరో పుస్తకం కంఠస్థం చేయండి, ఇక్కడ కూర్చున్న మనతో పుస్తకం కంఠస్థం చేద్దాం. జైల్లోకి వెళ్తే మన చేతిలో బైబిల్ ఉండకపోయినా మనం బాగా దేవుని వాక్యం చెప్పుకోవచ్చని పిల్ల ధైర్యంతో సలహా ఇచ్చిందట. నేను ఒక ఆయన గురించి చదివాను, ఆయన చూడాలని అనిపించింది కూడా. ఆయన మా విశాఖపట్నానికి వచ్చాడు. ఆయన పేరు మీద పుస్తకం రాయబడింది, సత్యము కొరగా చిత్రహింస అనే పుస్తకం. 14 సంవత్సరాలు వారున్న దేశం కమ్యూనిస్టు దేశం అయితే అతను జైల్లో పెట్టారట. ఈ 14 సంవత్సరాలు సన్లైట్ చూడలా, సూర్యుని వెలుగు చూడనివ్వలేదట. వినండి ప్రియులారా, అతను ఉన్నటువంటి రూమ్కి ఏదైనా శబ్దాలు వినబడితే మళ్ళీ మనసులో చైతన్యం వచ్చేస్తుందని ఏ శబ్దం వినబడకుండా ఉంచేవాళ్ళట. అతని దగ్గర భోజనము ఏదైనా పట్టుకెళ్ళి ఇవ్వాలని వచ్చినప్పుడు అతని శబ్దాలు వినబడితే మళ్ళీ మనసులో చైతన్యం వచ్చేస్తుందని రబ్బర్ బూట్లు వేసుకొని ఇవ్వండి శబ్దాలు లేకుండా వచ్చి ఏదో తిండి పడేసి పోయేవాళ్ళట. 14 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. కానీ అతను నవ్వుతూ ఉండేవాడట. జైల్లో ఒక ఖైదీ అంటున్నాడు, యవనస్తుడు వచ్చి, సార్ మీరు 14 సంవత్సరాలుగా మీరు జైల్లో ఉన్నట్టు నేను విన్నాను, కానీ మిమ్మల్ని చూస్తుంటే భలే సంతోషంగా ఉన్నారు, ఏమిటండి మీ సంతోషానికి కారణం అని అంటాడు. దేవుని వాక్యం అన్నాడు. దేవుని వాక్యమా? మీరు దేవుని వాక్యం పంచినందుకే కదా, బైబిల్ పంచినందుకే కదా మిమ్మల్ని జైల్లో పెట్టారని నేను విన్నాను, మరి దేవుని వాక్యం మీ దగ్గర ఎక్కడుందనంటే పుస్తకంగా లేదు, లోపల దేవుని వాక్యం ఉంది. అంత వాక్యం ఉందా మీ లోపల అన్నాడంటే యవనస్తుడు. నా దగ్గర ఉన్న కొంచెం అయిపోయిందా ఎప్పుడో. మరి ఏం చేశారంటే, జైల్లో నాతో పాటు ఒకడు ఉన్నాడు నా ఫ్రెండ్, మేమిద్దరం బైబిల్ పంచుతుండగా దొరికిపోయాము, జైల్లో పెట్టేశారు మమ్మల్ని, వాడి దగ్గర కొంత వాక్యం ఉంది. మేము ఈ డార్క్ సెల్లో ఏమండి, ఈ చీకటి చెరసాలలో మేము అప్పుడప్పుడు కలుసుకునే పనులు, చిన్న పనులు చేసే అవకాశాలు వచ్చినప్పుడు మేము ఒకలో కలుసుకుంటున్నప్పుడు నా దగ్గర ఉన్న వాక్యం వాడికి చెప్పేవాడిని, వాడి దగ్గర ఉన్న వాక్యం నాకు చెప్పేవాడు. అబ్బా అంత వాక్యం ఉందా ఆయన దగ్గర అన్నాడట. వాడి దగ్గరది అయిపోయింది, నాదైపోయింది, వాడి దగ్గరది అయిపోయింది. మరి ఏం చేశారు మీరు అని అంటే, ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. దేవా మాకు ఏది లేకపోయినా పర్వాలేదు, నీ వాక్యం ఉంటే మా చాలని ప్రార్థన చేసుకోగా దేవుడు మాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు జైల్లో. మా ఉద్యోగం ఏంటంటే, ఈ సిపాయిలు వెళ్ళిన టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళి వారు వాడుకున్న టాయిలెట్ పేపర్ తీసుకొచ్చి కాల్ చేసి వాళ్ళు వాడిన టాయిలెట్లో వేడి నీళ్ళు పోసి మేము ఆ టాయిలెట్ శుభ్రం చేసి పాయిఖానాలు శుభ్రం చేసే డ్యూటీ మాకు వేశారు. మేమిద్దరము ఆ పాయిఖానాల దగ్గర వెళ్ళగానే మాకు చాలా సంతోషం అనిపించింది. ఏమిటి మా సంతోషం అంటే, అది బాగా చలి ప్రదేశం కాబట్టి టాయిలెట్కి వెళ్ళాక వాళ్ళు నీళ్ళతో కడుక్కోరు, పేపర్తో తుడుచుకుంటారు. ఈ సిపాయిలు టాయిలెట్ పేపర్గా వాడిన పేపర్ ఏంటనంటే మేము పంచిన బైబిల్లే. మేము పంచిన బైబిల్లే టాయిలెట్ పేపర్గా వాడి అందులో పడేసేవాళ్ళు. వాళ్ళు అది చూడగానే మాకు వాక్యం దొరికిందని సంబరం వచ్చి వాళ్ళు ఏమండి వాడిన టాయిలెట్ పేపర్ మీద ఉన్న ఆ మానవ పేడ, వాళ్ళ పేడ గట్టిగా అయిపోతే కొంచెం నీళ్లు కొట్టి అది మెత్తన చేసి వాటిని తుడిచేసి కొంచెం అక్కడ ఎండబెట్టి మిగిలిన పనులని చక్కబెట్టేసుకొని ఇవ్వండి బైబిల్ పేపర్లు ఎండబెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు సెల్లోకి ఎట్లా తీసుకుపోయేది?
దొరికిపోతే శిక్ష పెంచుతారు ఈ దుర్మార్గులు, సిపాయిలు. అందుకని మేమిద్దరము ఆ పేపర్ సన్నగా ఇట్లా మడత పెట్టుకొని ఈ బొగ్గలో 2 కాగితాలు, ఈ బొగ్గలో 2 కాగితాలు పెట్టుకొని రోజుకు 4 పేపర్లు మా సెల్లోకి తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళం. ఎంత మానవ పేడ తుడి చేసినా, ఎంత ఎండబెట్టినా దుర్వాసన ఎక్కడి నుంచి పోతుంది? కానీ వాక్యమనంత ప్రేమించాం, అందులో వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడానికి తపన కలిగి ఉండేవాళ్ళం. ఆ దైవజనుడి పేరు రిచర్డ్ వుర్మ్బ్రాండ్. సత్యముకై చిత్రహింస అనే పుస్తకం ఆయన పేరు మీదనే ఆయన జీవిత అనుభవాలు రాయబడ్డాయి. ఈ రోజున చక్కని అందమైన బైబిల్ ప్రింట్ అయ్యి వచ్చినా, మన సొంత భాషలో వచ్చినా ఇది కొనుక్కొని పెట్టుకుంటున్నారు, కానీ ఇందులో వాక్యాన్ని హృదయంలో ఉంచుకోరే. యవనస్తులారా, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది. మీకు మంచి విషయం చెప్పనా? ఎవరిలో దేవుని వాక్యం నిలిచి ఉంటుందో వారి జీవితంలో విశ్వాసానికి కొదువు ఉండదు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో రాసి ఉంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, ఆ వినుట క్రీస్తుని గూర్చిన మాట అయి ఉండాలి అన్నాడు. కానీ వాక్యం వింటే విశ్వాసం వచ్చేస్తుంది, వాక్యం లోపలించుకుంటే విశ్వాసమే. ఇంకో మాట మీతో చెప్పన, 119వ కీర్తన 164వ చరణంలో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారి తూలి తొట్టెలుటకు కారణమేమీ లేదు. స్టేబుల్ లైఫ్, స్థిరమైన జీవితానికి ఇవ్వండి, ఇక ఏమి డోకా లేదు, స్థిరమైన జీవితం వచ్చేస్తుంది. ప్రియులారా, ఈ రోజున దేవుని పిల్లలం, ఆధ్యాత్మిక యవనస్తులంగా దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటున్నామా? సండే స్కూల్ పిల్లలు వాక్యాలు కంఠస్థం చేయాలి, కంఠత వాక్యం చెప్పరా అంటాడు. ఇంటికి వెళ్తే అమ్మ అడిగేయడమే, ఇంటికి వెళ్తే నాన్న అడిగేయడమే. ఆ పిల్లోడు కొంచెం తెలివైన పిల్లలైతే, మమ్మీ డాడీ మా కంఠత వాక్యాలు చెప్పమంటున్నారు, ఈరోజు మా సండే స్కూల్ కంఠత వాక్యం ఇది అని చెప్పేసి, ఈరోజు పెద్దవాళ్ళు చర్చికి వెళ్ళావు కదా, నీ కంఠత వాక్యం ఏంటో అని అడిగితే ముఖం ఎక్కడ పెట్టుకుంటాం? మొదలస్త పక్క. ఆ పిల్లలు అడగడం లేదు కాబట్టి బతుకుతున్నాం, కానీ ఆ పిల్లలే కొంచెం నిలదీసి అడిగితే మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ఈ పెద్ద మనుషులు? కంఠత వాక్యాలంటే చిన్నపిల్లలకని ఒక పాడు అలవాటు వచ్చింది తెలుగు క్రైస్తవులకు. అందుకే చిన్నపిల్లలు కంఠస్థం చేయమంటారు, వీళ్ళు మాత్రం ఏమీ కంఠస్థం, సండే స్కూల్లో ఏం వాక్యం కంఠత వాక్యం చెప్పురా అంటాడు. డాడీ నేను చెప్తాను, కానీ పెద్దోళ్ళు చర్చికి వెళ్ళావు కదా, నీ కంఠత వాక్యం చెప్పు అని అడిగితే చూడండి ఎలాగుంటుందో. ఆధ్యాత్మిక యవనస్తులు దేవుని వాక్యం హృదయం ఉంచుకుంటారు. రెండో సంగతి ఏంటో తెలుసా? వారు బలవంతులు అవుతారట. యవనస్తులారా, మీరు బలవంతులు. ద సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. మీరు బలవంతులు ఉండడానికి కారణం దేవుని వాక్యం మీ లోపల నిలిచి ఉంది. దేవుని వాక్యం మీ లోపల నిలిచి ఉంది కనుక మీరు బలవంతులు. అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, వినండి. ఈ రోజున దేవుని ఇంటిలో పుట్టిన చాలా మంది ఆధ్యాత్మిక ఈ మనుషులు మీరు బలవంతులుగా కనబడ్డం లేదేంటి? అమ్మా వింటున్నారా? ఆత్మ సంబంధమైన బలవంతులుగా కనబడ్డం లేదేంటి అంటే దేవుని వాక్యం లోపలుంటే కదా మీరు బలవంతులుగా కనబడేది. శోధన గాలు వస్తే ఇటు ఊగుతాడు, పరీక్షల గాలు వస్తే అటు ఊగుతాడు, అటు ఇటు ఊగిసలాడమే కానీ బలముగా ఉండడం లేదేంటి? ఈనాటి క్రైస్తవులకు ఏం పేరు పెట్టాలంటే వీళ్ళ పేరు సీమోనులు అని పెట్టాలేమో. సీమోనులు అంటే అర్థం ఏంటో తెలుసా? రెల్లు లాంటి వాళ్ళని అర్థం. మరి కేఫాలు ఎప్పుడు అవుతామో రాయి లాంటి వారు. బతుకంతా రెల్లు బతుకుతూ రాయిలాగా ఉండాలంటే ఎట్లా కుదురుద్దండి? మనుషుల మాయోపయాలకు లొంగిపోతున్నాం, మనుషుల యొక్క కుయుక్తి వంచనగా లొంగిపోతున్నాం, శోధన పరిశీలకు ఊగిపోతున్నాం. బలము లేదేంటి? యవనస్తులారా, దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నందున మీరు బలవంతులయ్యారు. రెండో మాట. మూడో మాట ఏమన్నాడు తెలుసా? మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నాడు. మీకు మంచి విషయం చెప్తాను, చచ్చే వరకు గుర్తుపెట్టుకోండి ఈ మాట. దేవునికి శత్రువు ఎవరు అంటే లోకం. దేవునికి శత్రువు లోకం. యేసయ్యకు శత్రువు ఎవరంటే దుష్టుడు లేదా సాతానుడు. పరిశుద్ధాత్మక శత్రువు ఎవరంటే నీ శరీరమే. ఇదేనండి బైబిల్లో ఉన్న సారాంశం మన పోరాటాన్ని గురించి. దేవునికి శత్రువు లోకం, యేసుకు శత్రువు సాతానుడు.
పరిశుద్ధాత్మక శత్రువు నీ శరీర స్వభావమే. ఈ మూడింటితో పోరాటం దేవుని పిల్లలు ఎప్పుడూ చెయ్యాలి, చచ్చే వరకు చెయ్యాలి. మరి ఈ రోజున సాతానుడు వచ్చి నీతో పోరాటానికి దిగుతుంటే జయించలేకపోతున్నావేంటి? బలం లేక. బలం ఎందుకు లేదు? వాక్యము లోపల లేక. మత్తయి సువార్త 4:1-11 యేసయ్య దగ్గరికి దుష్టుడు వచ్చాడు. మరి యేసు ప్రభు సాతాను జయించడంలో ఏం ఉపయోగించాడబ్బా అని అంటే వాక్యమే. ప్రతి శోధనకి వాక్యమే. అందుకనే వాక్యం అనే ఆత్మఖడ్గం పట్టుకోండి. దుష్టుని అగ్నిబాణాలను మీరు ఓడించాలంటే మీరు వాక్యమైన ఆత్మఖడ్గం పట్టుకోండి అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 6:17-18 అక్కా చెల్లి తమ్ముడన్న చెప్పండి, దుష్టుని జయించడం వస్తున్నాదా? దుష్టుడు వినండి చాలా జాగ్రత్తగా. దుష్టుడు వాడి అబద్ధాలు నీ వరకు తెచ్చి నీ మనసును గెలుద్దామని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాక్య సత్యం పట్టుకో, అబద్ధాన్ని ఓడించు. దుష్టుడు అమ్మ వింటున్నారా, నీ చిత్తం చెయ్యి అని నిన్ను అననీయ సప్పీరాలకు ప్రేరేపించినట్టుగా మనకు ప్రేరేపించి మన హృదయాన్ని గెలుచుకుందాం అనుకుంటున్నాడు వాడు. దేవుని వాక్యములో దేవుని చిత్తం ఎరిగి దేవుని చిత్తము చేయడమే ప్రాముఖ్యమని నీ హృదయాన్ని కాపాడుకోవచ్చుగా. నీ మనసు కాపాడుకోవడానిక వాక్య సత్యం వాడవు, నీ హృదయం కాపాడుకోవడానిక వినండి దేవుని చిత్తం వాక్యములు ఉన్నది ఉపయోగించవు. సాతానా నోర్మై, నేను దేవుని చిత్తం చేయవలసిన వాడను. నీ అబద్ధం నేను విని నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నన్ను నేను ప్రేరేపించుకోలేనని సాతాను జయించలేక సొంత ఇష్టాలకు దిగజారి మనం భ్రష్టులం అవుతున్నాం. వాడు కావలసింది మన మనస్సాక్షి. మన మనస్సాక్షిని గెలవడానికి నువ్విక దేవుని బిడ్డ అవ్వలేదు. వింటున్నారా? నువ్వు రక్షణ పొందలేదు, నువ్వేమో దేవుని బిడ్డ అయిపోలేదని వాడు మన మీద న్యూనతాభావం మనకు చొప్పించడానికి ప్రయత్నం చేస్తుంటే, ఒరే దేవుని వాక్యం వాగ్దానం చేసింది, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నువ్వు చెప్పే అబద్ధాలు వినను అని ఈ వాక్య వాగ్దానాలు ఉపయోగించి నీ మనస్సాక్షిని కాపాడుకోవేంటి? దేవుని వాక్య సత్యంతో సైతాను అబద్ధాలను ఓడించాలి. దేవుని యొక్క వాక్యములను దేవుని చిత్తాన్ని పట్టుకొని సాతాను చూపించిన ప్రేరణ ఓడించాలి. దేవుని వాక్య వాగ్దానాలు పెట్టుకొని వాడు మనస్సాక్షిని కబలిద్దామని ప్రయత్నం చేస్తుంటే వాడిని ఓడించాలి. ఇది చేతకాక మనస్సాక్షి అప్పగిస్తున్నారు, హృదయం అప్పగిస్తున్నారు, మనసు అప్పగిస్తున్నాడు. వాడు ఆడుకుంటున్నాడు మన మనసుతో, వాడు ఆడుకుంటున్నాడు మన హృదయాలతో, వాడు ఆడుకుంటున్నాడు మన మనస్సాక్షులతో. ఎప్పుడు జయిస్తావు? మరి మా దగ్గరికి వచ్చి అంటారు, అన్నయ్య ప్రార్థన చేయండి. ఏమమ్మా అన్నాను. గుండె మీద సైతం వచ్చి కూర్చున్నాడట. ఈవిడ గుండె కావాల్సి వచ్చింది ఆడికి. గుండె మీద సైతం కూర్చున్నాడు అన్నయ్య, పీక పట్టుకొని పిసికేస్తున్నాడు అన్నయ్య, నా మంచం అలా లేపేస్తున్నాడు అన్నయ్య, రాత్రి నా మంచం లేచిపోయింది అంటుంది. సైతాన్ నీ దగ్గరికి ఎందుకు వస్తాడంటే ఆడి చెందినవేదో నీ దగ్గర ఉన్నాయి, లేకపోతే నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆడు దుష్టునికి చెందినవేవో మన దగ్గర ఉంచుకుంటే వాడు పదే పదే మన దగ్గరకు వస్తాడు. నేను చెప్పలే, యేసయ్య చెప్పాడు, దుష్టునికి నాకేం సంబంధం లేదు, వాడికి చెందిందేది నా దగ్గర లేదు, వాడు చెందిందేదో నా దగ్గర ఉంటే వాడు నా దగ్గర రాగలుగుతాడు, కానీ వాడు చెందిందేది నా దగ్గర లేదు అన్నాడు. సాతానుకి చెందినవన్నీ దగ్గర పెట్టుంచుకొని వాడు దగ్గరకు వస్తుంటే సైతాను వచ్చేస్తున్నాడు అనియా, గుడి మీద కూర్చున్నాడు అనియా, పీక పిసికేస్తున్నాడు అనియా. ఎందుకు వచ్చాడమ్మా? ఆడి చెందినవన్నీ అబద్ధాలు నీ దగ్గర ఉన్నాయి, మోసము నీ దగ్గర ఉంది, వేషధారణ నీ దగ్గర ఉంది, కుయుక్తి నీ దగ్గర ఉంది, మోసము నీ దగ్గర ఉంది. ఆడు చెందినవన్నీ నీ దగ్గర పెట్టుకుంటే నీ దగ్గర రాకి ఇంకెవరి దగ్గరికి వెళ్తాడు? మన శ్లోకాలకేం తక్కువ లేదు. మన వాళ్ళకి శ్లోకం చెప్పను, యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయి, యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునగాక, అపవాది క్రియలకు అనంతనాశనం. ఆడి చేతుల నుండి ఆడికి అనంతనాశనం అంటామే, పిసికేస్తాడు. జాగ్రత్త. నేను పాతకాలంలో చందమామ కథ ఉందిలేండి. ఒకడంట చిలక పెంచి దాన్ని మాటలు నేర్పించాడంట. ఏంట్రా నేర్పించిన మాటలు అంటే, వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల పన్నుతాడు,
పట్టేసుకుంటాడని నేర్పించాడంట. అంటే దీనికి ఏ ప్రమాదం వస్తుందో మాటలతో నేర్పిస్తే జాగ్రత్త పడుతుంది అనుకొని బుద్ధి లేనోడు దాని మాటలు నేర్పించాడు. ఇది బాగా నేర్చుకుంది. ఏంటా మాట? వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల పన్నుతాడు, పట్టేసుకుంటాడని. అబ్బో దీనికి ఏం ప్రమాదం వస్తుందో మొత్తం అంతా నేర్చేసుకుంది. దీన్ని వదిలేసిన ఈ వలలో చిక్కదు అని వదిలేడంట. పాడుకుంటా పోతుంది. ఏంటి పాట? వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల పన్నుతాడు, పట్టేసుకుంటాడు. వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల పన్నుతాడు, పట్టేసుకుంటాడు. వేటగాడు చూడని చూశాడట. ఒరే నేను చేసే పనంతా భలే ముందే చెప్పేస్తుంది. ఇలాంటి చిలక దొరికితే పైసలు కూడా చేసుకోవచ్చు, భలే మాటలు నేర్చిన చిలకిదని వాడు చూస్తుండగానే వచ్చాడు. వచ్చినోడు నూకలు చల్లాడు, నూకల మీద వల పన్నాడు, పడ్డేసి కూర్చున్నాడట. పాడుకుంటూ వస్తుంది. వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల పన్నుతాడు, పట్టేసుకుంటాడని వల్ల చిక్కింది. వల్లో చిక్కిన ఆ చిలకను తీసి ఇట్లా పట్టుకున్నాడట. వాడి చేతులుండి పాడుతుంది. వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల పన్నుతాడు, పట్టేసుకుంటాడు. ఓరి పిచ్చిదానా, నేనేం చేస్తానో పాడుతున్నావు కానీ నేనేం చేస్తానో నీకు బుద్ధికి ఇంకా రాలేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అంతే. సైతాను చేతిలో నుండి యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసునామాని సంపూర్ణ విజయం కలుగును, అపోధికులకు అనంతనాశం కలుగునుగా పాడుతుంటే, ఓరి పిచ్చి చిలక, నీకు నాకు అనంతనాశనం కలగాలని కోరుకుంటావు, ఓ పిసికానంటే అయిపోతావు. తమాషాలు ఆడుతున్నావు నాతో. ఒక పిసికానంటే అయిపోద్ది నీ బతుకు. శ్లోకాలు వల్లించి, శ్లోకం అంటే అర్థం కాంది, అనుభవానికి రాంది, దాన్ని శ్లోకం అంటారు. శ్లోకాలు పలికిన వాళ్ళు దాని అర్థమో తెలియదు, శ్లోకాలు పలికిన వాళ్ళు అనుభవంకి శ్లోకం తెచ్చుకోలేదు. క్రైస్తవులకి శ్లోకాలు ఉన్నాయి. అందులో ఒక శ్లోకం చెప్పా, యేసు రక్తం జయం. చెప్పరు మీరు ఇప్పుడు, తర్వాత తిడతానని. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసునామ సంపూర్ణ విజయం కలుగునగాక. అపోధికులకు అనంతన ఆడి చేతిలో ఉండి ఆడికి అనంతనాశనం కోరుతున్నావే, వాడు నిజంగా జయించాలనుకుంటే బలవంతురాలు అవ్వు, బలవంతుడు అవ్వు. నువ్వు బలవంతురాలు అవ్వాలన్నా, నువ్వు బలవంతుడు అవ్వాలన్నా దేవుని వాక్యం నీ యందు ఉంచుకో. యవనస్తులారా, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉంది కనుక మీరు బలవంతులయ్యారు, గనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నీవు దేవుని ఇంటిలో నువ్వు ఎవరివి? ఆత్మ సంబంధమైన వయోజనుడివేనా? ఆధ్యాత్మిక యవనస్తుడివేనా? శరీరం గురించి నేను మాట్లాడడం లేదు. ఆత్మ సంబంధంగా వయోజన స్థాయికి వచ్చావా? అది ఈ రాత్రికి తేల్చుకొని వెళ్ళు. మరి ఆత్మ సంబంధమైన పిల్లలు, ఆత్మ సంబంధమైన వయోజనులు. మూడో సంగతి చెప్తాను వినండి ప్రియులారా. ఆత్మ సంబంధమైన వయోవృద్ధులు తండ్రులారా అన్నాడు. తండ్రులారా అన్నాడు. వినండి వినండి, వీళ్ళ గురించి కూడా సంబోధన అలాగే ఉంది ప్రియులారా. చదువుతున్నాను చూడండి, 13వ వచనం. తండ్రులారా, మీరు ఆదరించి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. ఆదరించి ఉన్న వారిని మీరు ఎరిగి ఉన్నారు గనక మీకు మీరు తండ్రులు. ఆత్మ సంబంధమైన తండ్రుల గురించి ఒక 3 మాటలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. వినండి. వీళ్ళని ఆత్మ సంబంధమైన పరిపక్వతలోకి వచ్చిన వాళ్ళు అంటారు, ఆత్మ సంబంధమైన వయోవృద్ధులు అంటారు, ఆత్మ సంబంధమైన తండ్రులు, తల్లులు. తండ్రులారా వినండి. తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళు పునరుత్పత్తి చేస్తారు, రీప్రొడక్షన్. వాళ్ళ పోలికలో, వారి స్వరూపములో ఒక బిడ్డను సంసారం చేసి కంటారు. ఆత్మ సంబంధమైన తండ్రులు, ఆత్మ సంబంధమైన తల్లులు అంటే వీరు దేవుని ఇంట్లో పిల్లలకంటూ కనబడతారు. దేవుని ఇంట్లో పిల్లలకంటూ కనబడతారండి. ఆయన పేరు ఆంద్రియా. యేసయ్యతో కొద్ది నిమిషాలే గడిపాడు. పేతురు దగ్గరికి వెళ్ళి అన్నాడు, మేము మెస్సియాని కనుగొన్నాం రా అని తీసుకుని వచ్చాడు. అతను దేవుని కొరకు ఒక మనిషిని కన్నాడు. అతని పేరు ఫిలిప్పు. ప్రభుతో కొద్ది నిమిషాలే ఉన్నాడు. నతనయేలు దగ్గరికి వచ్చి అంటాడు, మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథాలలోను, కీర్తన గ్రంథాలలోను ఏ మెస్సియా కొరకైతే రాయబడిందో ఆయన కనుగొన రా, ఆయన నజరేయుడైన యేసు అని చెప్పాడు. యేసయ్యతో కొద్ది నిమిషాలు, గంటలు కూడా కాదు,
కొద్ది నిమిషాలు మాత్రమే గడిపిన సమరయ స్త్రీ ఊరి వారి దగ్గరకు వచ్చి అంటుంది, నేను చేసిన వారిని అన్ని చెప్పిన వారిని చూడరండి, ఆయన క్రీస్తు కాడా అని ఊరందరినీ తెస్తే యేసయ్య దగ్గరకు వచ్చాక వాళ్ళు అంటారు, అమ్మా నువ్వు చెప్పిన మాటను బట్టి ఇప్పుడు మేము ఆయన విశ్వాసం ఉంచుచున్నాము అన్నారు. ఊరందరినీ కనేసింది మహాతల్లి. ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, ఉదయం దేవుని సువార్త చెప్పాలి, కొంతమంది రక్షించాలి అని సువార్త పనిలో ఉన్నవాళ్ళు 100 మందిలో 1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువే ఉన్నారంటే ఈ రోజుల్లో సంఘాల్లో. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఏమంటే 20 మంది ఉంటున్నారంటే 100 మందిలో 80 మందికి సాక్ష్యం చెప్పే ఆసక్తి లేదు. నశించబోతున్న ఆత్మల కొరకు భారం ఉన్నవాడు 100 మందిలో 5 కనబడుతున్నారట. 95 మందికి నశించబోతున్న ఆత్మల కొరకే భారం లేదు. సువార్త పని జరగాలి, ఆత్మలు రక్షించబడాలి, నాశనం నుంచి తప్పించబడాలి, వారి జీవితాలు మారాలి, సంఘములో నా వల్ల కొంతమంది ఉండాలి అని నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో సువార్త పని కొరకు సహకరించే వాళ్ళు 100కి ఆలకిస్తున్నారా? వినండి వినండి ప్రియులారా, 29 మందే కనబడుతున్నారట. 71% మంది మనుషులకు సువార్త పని విషయమై సహకరించే మనసే లేదు. మరి వీళ్ళు తండ్రులయ్యారని అందామా, వీరు తల్లులయ్యారని అందామా? వీరు తండ్రులయ్యారని అందామా, వీరు తల్లులయ్యారని అందామా? వీళ్ళు ఇంకా ఆ స్థాయికి రాలా. వీళ్ళ దగ్గర ప్రొక్రియేషన్ లేదు. వీళ్ళు తిరిగి పునరుత్పత్తి చేయలేకపోతున్నారు. దేవుని కొరకు మనుషులు వాళ్ళంటారు, మన దగ్గర శుభవర్తమానం ఉంది, నేటి దినము శుభవర్తమానము గల దినం, మన ఊరకనే ఉండనేలా, ఊరకనుంటే ఏదైనా కీడు సంభవిస్తుందేమో, పదండి వెళ్ళి శుభవార్త చెబుదామన్నారు. దేవుని బిడ్డలయ్యారు. ఇలా మాట్లాడకూడదు, ఇలా ఆడకూడదు, ఇలా తిరగకూడదు, ఇలా ఉండకూడదు. యూత్ మీటింగ్లో కూర్చోండి, వాక్యం వినండి, దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుల్లో ఎదగండి, దేవుని చిత్తం చెయ్యండి, సంఘములో ఎదగండి అని ఆత్మ సంబంధమైన తల్లులు ఈ చిన్న పిల్లలు యవ్వనస్తులకి ఎప్పుడు చెప్తారు? మరి నువ్వు తల్లివైతే కదా సూచనలు చెప్పడానికి, నువ్వు తండ్రివైతే కదా సూచనలు చెప్పడానికి. తండ్రి తల్లి స్థాయికి ఎదగల కొంతమంది తల్లులు తండ్రులు సూచనలు ఇస్తారట. పౌలు అంటాడు, నేను ఆత్మ సంబంధమైన తండ్రిగా నేను ఇలా సూచనలు ఇస్తున్నానని ఇలా రాశాడు. 1 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 12వ వచనం ఇలా ఉంది, దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవల్లని మీలో ప్రతివానిని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించచ్చు, ధైర్యపరచచ్చు, సాక్ష్యం ఇచ్చచ్చు. తండ్రి తన బిడ్డలను నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకే తెలియను అన్నాడు. ఏరి తండ్రులు? సూచనలు చెప్పే తండ్రులేరి, సూచనలు ఇచ్చే తల్లులేరి, సలహాలు చెప్పే తల్లులేరి, ఆధ్యాత్మిక సలహాలు ఇచ్చే తండ్రులేరి. ఎంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. అందుకనే పౌలు కొరింథీ సంఘంతో అంటాడు, మీ సంఘముల బోధకులు ఎక్కువైపోయారు కానీ తండ్రులు లేరయ్యా అన్నాడు. అనగా పునరుత్పత్తి చేసే వాళ్ళు కనబడ్డల్లా బోధ మాత్రం బాగా చేస్తారు. మీ సంఘములో సలహాలు సూచనలు ఇచ్చే ఆధ్యాత్మిక వయసున్న తల్లిదండ్రులు కనబడడం లేదు. సరిగా నీతిగా బ్రతకపోతే, సరిగా అనించంగా జీవించకపోతే మీ వెనక వస్తున్న ఈ తరానికి ఎవడిస్తాడు మాదిరి? సంఘములో మాధుర్లు లేవు కాబట్టే లోకములో మాధుర్లు వెతుకుంటున్నారు పిల్లలు. ఈ రోజున సంఘములో మాదిరిగా తల్లులు లేరు కాబట్టే ఈ యవనస్తులు లోకములో ఎవరో మాదిరిగా దొరుకుతారేమో అని వాళ్ళు మోడల్గా పెట్టుకొని వాళ్ళు ఫాలో అవుతున్నారు. సంఘములో మాదిరిగా తండ్రులు లేరు కాబట్టే ఈ పిల్లలు లోకములో ఏమన్నా మోడల్గా పెట్టుకొని వాళ్ళ బతికేద్దాం అనుకుంటారు. వాడిలాగే ఎయిర్ క్రాఫ్ట్ వేస్తున్నాడు, వాడిలాగానే ఫ్యాంట్లు వేస్తున్నాడు, వాడిలాగానే పోజులు కొడుతున్నాడు. మొత్తం లోకములో ఉన్న వాళ్ళు పోకిరితనం ఎక్కువ, వీళ్ళ పోకిరితనమే నేర్చుకుంటున్నారు. తండ్రిగా నువ్వు మాదిరివ్వలేదుగా, తల్లిగా నువ్వు మాదిరివ్వలేదు కనుకనే ఈ పిల్ల ఎవరో సినిమా హీరోయిన్ని చూసుకొని దానిలాగే ఉండాలని, ఈ జబ్బకు ఒక ఎంత పెద్ద కన్ను, ఈ జబ్బకు ఒక ఎంత పెద్ద కన్ను, వీపు మీద పెద్ద కన్ను ఉన్న జబ్బల కన్నాలు బ్లౌజ్ చేసుకుని తిరుగుతుంది. మరి ఎక్కడ నేర్చుకున్నావే? పలానా హీరోయిన్ అలా కనబడిందంట,
సినిమాలో హీరోయిన్లు బాడీ ఎక్స్పోజ్ చేసుకోకపోతే రెమ్యూనరేషన్ రాదు ఎక్కువ వాళ్ళకి, అందుకే వాళ్ళు ఒళ్ళు చూపించుకుంటారు. ఆడపిల్ల ఒళ్ళు చూపించుకుంటే వేస్ట్ అవుతుంది, ఆడపిల్ల ఒళ్ళు కప్పుకుంటే సంసారం అవుతుంది. మరి మీ పిల్లలు, మన యవ్వనస్తులు పిల్లలు ఈ మాదిరి నేర్చుకోవడం లేదేంటి? మనం మాదిరి ఇవ్వకపోతే వాళ్ళు ఆ మాదిరి తెచ్చుకుంటున్నారు అన్నమాట. మంచిగానే జుట్టు ఉంది కదా, ఆ జుట్టు తలగా దువ్వుకోవచ్చుగా ఈ పిల్ల, అలా దువ్వుకోవడం మానేసి ముందుకు పప్పి కుక్కలాగా ముందు రింగులు తిప్పుతుందంటే రింగులు రాని. ఎక్కడే నేర్చుకున్నావు నువ్వు? మాకు ఫలానా మోడల్ మాకు దొరికింది, ఆ మోడల్ లేడీని చూసి మోడలింగ్ నేర్చుకుంటున్నా. ఏమైనా తయారవ చర్చలో ఎవరున్నారు మాకు మంచి మాదిరి? ఏమమ్మా తల్లివైతివి, నీ వెనకాల వచ్చిన పిల్లలకు మాదిరిగా తల్లివి కాకపోతే నువ్వు సంఘములో ఉంటే అంత, నువ్వు సంఘములో ఊడితే ఎంత. నీలాంటి వాళ్ళు సంఘానికి పట్టిన చెడ పురుగులు. నచ్చుకోకండి. తండ్రులు తల్లులు పునరుత్పత్తి చేస్తారు, కంటారు. తండ్రులు తల్లులు సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు. తల్లులు తండ్రులు వారి మాదిరి మిగిలిస్తారు. ఏమమ్మా తల్లివి, నీ సంఘములో ఉన్న ఎవరికైనా మాదిరివేనా? ప్రార్థించుటలో మాదిరి, దేవుని మందిరం రావడంలో మాదిరి, మందిర పరిచర్య చేయటంలో మాదిరి, ఎవరికైనా మాదిరిచ్చే అలవాటు ఉందా? ఏమండి తండ్రులు, క్రమంగా చర్చగా వచ్చి మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు క్రమంగా మందిరంలో కనబడి వాక్యము నేర్చుకొని దేవుళ్ళు ఎదగడానికి తండ్రులుగా మీరు మాదిరిచ్చే వాళ్ళ, నువ్వే చర్చన కొట్టే దొంగ మొకోడివి. నీ పిల్లలు ఏమి నేర్చుకుంటారు, మీ పిల్లలు ఏమి నేర్చుకుంటారు. నేను మినిస్ట్రీ మొదలు పెట్టినప్పుడు విజయనగరం జిల్లాలో ఒక దగ్గర మినిస్ట్రీ మొదలు పెడితే ఆ ఇంట ఆయన ఆదివారం రాగానే అది ఏం పనులు తగలడతాయో నాకు తెలియదు, కానీ దేవుని మందిరానికి రాడు, దేవుని పరిచర్యలు ఉండడు, ఏటో వెళ్ళిపోతాడు ఊర్లు. ఆ సిస్టర్ గారేమో ఆ పిల్లవరే సండే స్కూల్కి వెళ్ళు, అక్కడి నుంచి వచ్చాక పదచరు కన్న పిల్లలకు వారి మాదిరి మిగిలిస్తారు. ఇప్పుడు నా ప్రశ్న, దేవుని ఇంటిలో నువ్వు ఎవరివి? చిన్నపిల్లదానివా, చిన్నపిల్లాడివా? యవనస్తురాలివా, యవనస్తుడివా? నువ్వు ఒక తల్లివా, నీవొక తండ్రివా? దేవుని ఇంట్లో ఏ స్థాయికి వచ్చావు? నీ స్థాయే నీకు తెలియకపోతే ఇక ఎదుగుదల ఏముంటుంది చెప్పండి? నేను వచ్చేసరికి ప్రభాకర్ గారు చెప్తున్నారు మనం ఎదగాలి. మీకు ఆ విషయం చెప్పి ముగించేస్తాను, వినండి. నేను గుంటూరులో ఒక సావాసంలో సభలు జరుగుతుంటే వెళ్ళా. ఏమండి వాళ్ళు మధ్యాహ్నం ఉదయం రాత్రి కూడా పెట్టుకుంటారు. సరే ఉదయం మీటింగ్ అయిపోయింది, మధ్యాహ్నం మీటింగ్ వాక్యం చెప్పడానికి కూర్చున్నాను భోజనం చేసి. ఒక ఆంటీని గమనించా. ఆమె వయసు దగ్గర 55-58 మధ్యలో ఉంటుందేమో. ఒక పిల్లాడిని మొయ్యలేక మోసుకుని వస్తుంది. ఆడి వయసు కూడా ఎక్కువలాగా అనిపించింది. నేను సంఘ పెద్దని అడిగాను, అన్న ఏంటి ఆంటీ పరిస్థితి అంటే, ఈ పిల్లవాడు కొంచెం ఆటిజం ఉన్న పిల్లాడు తమ్ముడు. ఆటిజం అంటే ఎదగవలసినంత ఎదుగుదల లేదు, ఊరికే చికాకులాగా ఉంటాడు. వాడు స్నానం వాడు చేయడు, వాడు టాయిలెట్ వాడు కడుక్కోలేడు, వాడు బట్టలు వాడు వేసుకోలేడు, వాడు అన్నం వాడు తినలేడు, వాడు తల వాడు దువ్వుకోలేడు, వాడు అన్ని విషయాల్లో అంగవైకల్యం అయిపోయింది వాడి జీవితం. అంకుల్ చచ్చిపోయారు. అంకుల్ చచ్చిపోయిన తర్వాత ఆంటీ మరొకరు పెళ్లి చేసుకోవచ్చు, కానీ మరొకరు పెళ్లి చేసుకుంటే ఈ పిల్లాడిని చూస్తాడో లేదో వచ్చినోడని ఆమె పెళ్లి చేసుకోవడం మానేసి వాడి కొరకే మిగిలిపోయింది ఆంటీ. అలాగా మంచి భక్తి చేస్తుంది ఆమె అని చెప్పారు. తర్వాత కూటంలో గమనించాను, మొయ్యలో తీసుకొని వచ్చి అందరికంటే ముందు ఆడవాళ్ళ కూర్చునేది. భోంచేసి వచ్చాక మళ్ళీ పిల్లాడిని మోసుకుని వచ్చింది. ఇంకా పాటలు సభ మొదలవల ఆ పిల్లాడిని పక్కనే కూర్చోబెట్టుకుంది పాపం. ఇంకా పాటలు ప్రార్థన మొదలవలేదు కాబట్టి కొంతమంది పిల్లలు వచ్చి, ఇలా చిన్న పిల్లలు వచ్చి ఆడ బొగ్గలలో లాగుతుంటే వాడు చొంగలు కార్చుకుంటా ఒకలాగా నవ్వుతున్నాడు. అది చూసి నవ్వుకుంటున్నారు ఈ పిల్లలు. వాడికి తలకాయ మీద కొడుతున్నారు టెంకి జల్లలు. వాడు ఒకలాగా వెక్కిళ్ళు నవ్వుతుంటే మళ్ళీ నవ్వుకుంటున్నారు ఈ పిల్లలు. అది చూస్తున్నప్పుడు నా మనసులో 2 ప్రశ్నలు వచ్చాయి. అందులో మొదటి ప్రశ్న, ఈ పిల్లాడు చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుతున్నాడు అన్న ప్రశ్న. దానికి జవాబు, అందరినీ నవ్వించడానికి పనికొస్తున్నాడు. వాడిని కన్న తల్లికి వీడు ఎలా ఉపయోగపడుతున్నాడు అనిపించింది. వాడి కన్న తల్లికి
వాడు ఏడిపించడానికే పనికొస్తున్నాడని తేలిపోయింది నాకు. అది ఆలోచిస్తూ ఉంటుండగా దేవుని ఇంట్లో ఎదుగు బొదుగు లేని క్రైస్తవులు లోకానికి నవ్వుకోవడానికి పనికొస్తారు, దేవుని సేవకులు దేవుడు ఏడవడానికే పనికొస్తారు. ఎదుగు బొదుగు లేని క్రైస్తవులు లోకానికి నవ్వులాటగా పనికొస్తారు, దేవుణ్ణి ఏడిపించడానికే పనికొస్తారు. ఈ చర్చ్ కాంపౌండ్లో ఈ మీటింగ్లో కూర్చున్న నీవు ఎదుగుతున్నావా? ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మన అన్ని విషయాలు ఎదగాలి అని పౌలు భక్తుడు కోరుతున్నాడు. పేతురు అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానమందును ఆయన కృపయందును మీరు అభివృద్ధి చెందండి అన్నాడు. బైబిల్ అంతా ఎదగమని కోరుతుంది, బైబిల్ అంతా అభివృద్ధి చెందమని కోరుతుంది. నువ్వు పుట్టావా? పుడితే పిల్లాడివి పిల్లదానివి, మరి ఎదిగి యవనస్తురాలు యవనస్తుడు అయ్యావా?